హాయ్ అండి. హిందువులు గోవులను ఎందుకు పూజిస్తారో తెలుసా? ఇది మన సహస్రాక్షి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. మామూలుగా లక్ష్మీదేవికి భూలోకం అన్నా, మనుషులన్నా అంతగా ఇష్టం ఉండదు. కానీ ఒకరోజు లక్ష్మీదేవి భూలోకంకు వచ్చి గుంపులు గుంపులుగా ఉన్న గోవుల మందలో నడుస్తుంది. ఆ కాంతిని చూసిన గోవులు ఇలా అంటాయి, తల్లి నువ్వెవరు? ఇంత కాంతివంతమైన శరీరంతో ఉన్నావు అని అడుగుతాయి. మానవులు, దేవతలు, మహర్షులు, లోకంలో అందరూ నా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పేదవాడిని కూడా మహారాజుని చేసి మర్యాదలు ఇప్పించగలను. నేనే లక్ష్మీదేవిని అని బదులిస్తుంది. నాకు మీ శరీరంలో స్థానం కావాలి అనని ఆ గోవుల్ని కోరుతుంది. లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అంటాయి, లక్ష్మి, నువ్వు చంచలమైన దానివి, స్థిరంగా ఉండవు. నువ్వు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో అన్న అయోమయం స్థితి మాకొద్దు తల్లి అని నిరాకరిస్తాయి. ఎవరిని చేయి చాచి అడగని నేను మిమ్మల్ని చేయి చాచి అడుగుతున్నాను. దయచేసి నా కోరికను నిరాకరించకండి. మీ శరీరంలో ఏదో ఒక భాగంలో నాకు స్థానం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు గోవులు సరేనమ్మా, మా గోమయంలో, గోమూత్రంలో నువ్వెప్పుడు ఉంటావు అని బదులిస్తాయి. అందుకే మన పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా యజ్ఞాలకి, హోమాలకి, పవిత్ర కార్యాలన్నిటికి కూడా గోమయాన్ని, గోమూత్రాన్ని వాడుతూ ఉంటాం. జయ శ్రీమాత్రే నమః.